ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవాలనుకున్నాం ఉమ్మడిగా. వాస్తవానికి నేను ఒక పెద్ద కార్యక్రమంగా చేద్దాం అనేటువంటిది మొదట అనుకున్నటువంటి. అయితే ఏమైనా మీరు ఇంతకుముందు ప్రస్తావించారు, చాలా కార్యక్రమాలు గవర్నమెంట్ కూడా నిర్వహించింది. గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమాల్లో కూడా మనం పాల్గొంటాం. అయితే మహిళలకి స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం కావాలనే దాంట్లో సిఐటియు అగ్రభాగాన్ని నిలబడింది. సిఐటియు అనేక కర్తవ్యాలు ఇచ్చే దాంట్లో కూడా సమాన పనికి సమాన వేతనం ఉండాలనే దాంట్లో మగవాళ్ళకు ఒక వేతనం, పురుషులకు ఒక వేతనం, ఆడవాళ్ళకు ఒక వేతనం అమలవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అట్లానే మీ అందరికీ తెలుసు, ఈరోజు మహిళల మీద ప్రతి గంట, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని అరికట్టాలని చెప్పేసి సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ఐద్వా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో డ్రగ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పెంచులియా అనేటువంటి డివైఎఫ్ఐ నాయకుడిని అత్యంత దారుణంగా అక్కడ డ్రగ్స్కి సంబంధించి గంజాయి మట్టా సంచరి పరిస్థితి. అట్లానే ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఐద్వాగా ప్రతిరోజు మద్యం షాపులు నిరోధించాలని చెప్పేసి, ఇతర ఏవైతే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగడానికి, దాడులు జరగడానికి కారణం అవుతున్నాయో వీటిని నిరోధించాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తారు. మీరు మదనపల్లిలో మనం చూస్తే 7 సంవత్సరాల పాప రాత్రిపూట వాడు తాగి అత్యంత దారుణంగా తాగిన మత్తులో ఆ పాపని చంపి డ్రమ్లో దాచిపెట్టాడు. 10-15 రోజులు అవుతుంది. మళ్ళా వాళ్ళ తల్లిదండ్రులకి ఏం చెప్పాడంటే ఎక్కడుందో ఎక్కండి అని చెప్పాడు. సీసీ కెమెరాలు ఇవన్నీ పోలీసులు వచ్చి దొరికాడు. అంటే ఏ పద్ధతులు చేశాడంటే మద్యం మత్తులో ఉన్నాడు కాబట్టే చేశాడు. ఈరోజు మహిళా దినోత్సవాన్ని గొప్పగా దొరుకుతున్నటువంటి వాళ్ళు మన హక్కుల గురించి మాట్లాడుతున్న చాలా మంది ఉన్నారు. కానీ ప్రాథమికంగా ఏదైతే